हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः। प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यन्तं नृसिंहगुरुं भजे। श्री सच्चिदानंद शिवाभिनव्य नृसिंह भारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीन् मंत्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशंभरूपान् सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखर भारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौधार्य क्षमानिधिं सदाभिनवपूर्वं तं विद्यातीर्थगुरुं भजे। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्त्वज्ञं विदुषेखर भारतीं सदाशिवसमारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి నుంచి మన శంకర సాంగత్యంలో అద్భుతమైన మాధవీయ శంకర విజయములు మాధవీయ శంకర దిగ్విజయములు అవి ఆ యొక్క పాఠాన్ని అద్భుతమైన రమణీయమైన కావ్యాన్ని ప్రారంభించే ఒక గొప్ప అవకాశము సందర్భము లభించింది. అది చెప్పుకోవడానికి ఎంతో గర్వముగా ఆనందముగా కూడా ఉన్నదన్నమాట. ఎప్పుడు కూడా శంకర అనుయాయులు వేద మార్గంలో ఉన్నవారు ఆస్తికులు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ధర్మాన్ని ఆచరించాలనుకుంటున్నారో వారు శ్రీమద్ రామాయణము ఎంత శిరోదాయకమైన కావ్యమో అట్లాగే మాధవీయ శంకర దిగ్విజయములు కూడా అంత గొప్పగా శిరోదాయకములే అయి ఉంటాయన్నమాట. శంకరాచార్యుల వారి గురించి రెండు మాటలు అందరికీ తెలిసిన ఎప్పటికప్పుడు ప్రాతస్మరణీయులు కాబట్టి తలుచుకోవడం అన్నది మన భాగ్య విశేషము. శంకరాచార్యుల వారు అందుకే మనం ఆది శంకరాచార్యుల వారు అంటామన్నమాట. అంటే ఆ గురు పరంపరలో వచ్చిన వారు అందరూ కూడా శంకరాచార్యుల వారే. ఒకే పరమాత్మ శంకరుడుగా అవతారము చేసి ఉన్నారు. వారి యొక్క శక్తే పరంపరలో ప్రతి జగద్గురువుల దగ్గర ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా చూద్దాం, అది కూడా మఠాన్నాయ మహానుశాసనంలో కూడా ఉంటుందన్నమాట. నా యొక్క పీఠంలో ఉన్నవారు నా అవతారమే అని మీరు గుర్తించండి అని కొన్ని లక్షణాలు కూడా చెప్పారు, పీఠాధిపతులు ఎలా ఉండాలి అని. అందుకే మనం ఇప్పుడు శంకరుల్ని చూస్తున్నాము అంటే ఆది శంకరాచార్యుల వారినే చూస్తున్నట్టు అనమాట. సాక్షాత్తు జ్ఞానమూర్తి అయిన సదాశివుడు ఆయనే ఒకానొక సందర్భంలో ఈ కలికాలంలో ఎలాగ ఈ కలిభారి నుంచి కలి ముఖ్యంగా అజ్ఞానము రూపంలో ఎక్కువగా విజృంభిస్తూ ఉంటుందన్నమాట. భేదముల రూపంలో ఆ భేదములను ఖండించి జ్ఞానాన్ని ఇవ్వడానికి అంటే శత్రు సంహారము ఇప్పుడు ఎలా చేయాలి పరమాత్మ నిర్ణయించుకున్నారంటే జ్ఞానాన్ని ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఆ జ్ఞాన జ్యోతితో మనం ఏ మార్గంలో వెళ్ళినా కూడా అది సన్మార్గమో కాదో మనకి ఆ వివేకము తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ముఖ్య ధర్మము అయిన మోక్షాన్ని మనం చక్కగా చేరుకోగలుగుతామన్నమాట. అందుకని పరమాత్మ ఆ దక్షిణామూర్తియే మనం అన్నీ చూస్తాం శంకర విజయాల్లో. ఆ దక్షిణామూర్తియే జగద్గురు ఆది శంకరాచార్యుల వారిగా అవతారము చేసి ఉన్నారన్నమాట. కలికాలంలో యథార్థానికి మనం చెప్పుకోవచ్చు శంకరులు అవతరించారు, అది పరమాత్మ యొక్క అవతారము శంకరాచార్యుల వారిగా వచ్చింది అని. అయితే మరి శివుడు విష్ణువు భేదమా మరి అంటే దశావతారాలు మనం విష్ణు పరంగా చెప్తాం కదా అని. అయితే ఇక్కడ పట్టుకునేది అదే అన్నమాట. సగుణ సాకారముగా చూసినప్పుడు మనం ఈ భేదాలు చూస్తున్నాం. భేదాలంటే వాళ్ళు ఏం గొడవపడట్లేరు. అలాగే నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మము తాను ఎలాగైనా వ్యక్తము అవ్వగలదన్నమాట. అందుకని శివాయ విష్ణు రూపాయ అన్నది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనకెప్పుడు అభేదమే. ఎందుకు అంటే వేదము ప్రమాణము వేదములో సకల దేవత ఆరాధన, సకల దేవత అంటే మళ్ళీ షణ్మతములు ఉన్నాయి. వాటిల్లో ఏది ప్రార్థించినా భగవానుని ఎలా ప్రార్థించినా దాని యందు దోషము లేదు. అందుకే పరమాత్మ కృష్ణుడుగా వచ్చిన, శంకరుడుగా వచ్చిన, వ్యాసుడుగా వచ్చిన, అమ్మవారుగా వచ్చిన చెప్పిన నీతి ఒకటే ఉంటుంది ఎప్పుడూ కూడా. వారు చేసిన పని కూడా ఏమిటి అంటే ధర్మాన్ని రక్షించాలి. అది వేద ధర్మాన్ని ముఖ్యంగా చూసుకుంటే దానిలోనే అన్నీ ఉంటాయి నిక్షిప్తమై నిగూఢముగా. అందుకు మనకు ఆ భేదభావన ఉండకూడదు. శంకర అంటే మళ్ళీ శివుడికి సంబంధించిన పేరు, అద్వైతులకు సంబంధించిన పేరు అనకూడదు ఎప్పుడు కూడా. శంకరాచార్యుల వారు పరమ పూజనీయులు. శంకరాచార్యుల వారు 72 అవైదిక మతములను ఖండిస్తేనే ఇప్పుడు భారతదేశంలో ప్రతివాడు వాడి మతం యొక్క గొప్పతనాన్ని కనీసం చెప్పుకోగలుగుతున్నాడు. లేకపోతే ఈ భారతదేశం ఎలా ఉండేదో ఊహించలేము కూడా. అలాంటి స్థితి నుంచి శంకరులు అనేకమైనవి ధర్మముని స్థాపించడానికి అనేకమైన కార్యములు చేశారు. ముఖ్యముగా ప్రస్థానత్రయ భాష్యం మూలం అని మాటది. ఆ వేద హృదయాన్ని ఆపాదించడానికి వ్యక్తపరిచేవి. ఆ వేద హృదయాన్ని వ్యక్తపరిచే వాటిలో మూల గ్రంథమైన ఈ ప్రస్థానత్రయములు అంటే
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, అలాగే భగవద్గీత ఇది ముఖ్యంగా చెప్పబడేవి. అనేక ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు. మనలాంటి వాళ్ళందరూ కూడా ముముక్షువులు, జ్ఞానతత్పరులు, జ్ఞాన మార్గంలో బాగుపడాలనుకున్న వాళ్ళ గురించి అని అవి వారు ఇచ్చి ఉన్నారు. అలాగే స్తోత్ర వాంగ్మయం ఇచ్చారు. ఎన్నో విశేషంగా వారు 4 దిక్కుల 4 పీఠములను స్థాపించి ఉన్నారు. 4 వేదములని 4 మహావాక్యములని అనుసరించి వాటికి శాసనాన్ని కూడా ఇచ్చారన్నమాట. అది ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ దేవతను ఏ ప్రాంతాల్లో వారు ఆరాధించాలి, అక్కడ ఉన్న గురువుల యొక్క నామములు ఎలా ఉండాలి, అవి దశనామాములు అంటారనమాట. ఈ భారతి, సరస్వతి ఇవన్నీ వస్తూ ఉంటాయి. పూరి, గిరి అలాంటి అరణ్య అవన్నీ వస్తాయి వాళ్ళ పేర్ల చివర, తీర్థ. అందుకని అలాగ ఒక మంచి నియమాన్ని వారు కూడా చేసి ఉన్నారన్నమాట. అలాగే ఎన్నో ఆలయాలని పునరుద్ధరణ చేశారు, విధి విధాలను చక్కదిద్దారు. ఇవన్నీ కూడా మనం శంకర దిగ్విజయాల్లో చూస్తాము. అలాగే స్తోత్ర వాంగ్మయము ముఖ్యమైనవి ఏవి ఉన్నాయో ఈ శంకర దిగ్విజయాల్లో కనపడతాయి మనకవి. ఉదాహరణకి కనకధార స్తోత్రము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అలాంటివి కనపడతాయి కూడా. అయితే ఇక్కడ ఎందుకు మనము మాధవీయ శంకర దిగ్విజయములు తీసుకోవాలి? అంతకుముందు శంకర దిగ్విజయములు ఉన్నాయా లేదా అన్నది ఒక ప్రశ్న. ఉన్నాయి, లేదని ఎవ్వరూ చెప్పలేదు. ఉంటాయి, ఉండకపోతే ఆశ్చర్యం. ఎందుకంటే సాక్షాత్తు భగవానుడు వచ్చినప్పుడు ఎవరైనా కూడా వారు మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవడానికి వారికి కావ్యమో స్తోత్రమో ఏదో ఒకటి రాస్తూనే ఉంటారనమాట. అందుకని చాలా ఉన్నాయి. అయితే ఏది ప్రమాణము అంటే అన్నీ ప్రమాణమే, కానీ ఏది పరమ ప్రమాణము అన్నప్పుడు విద్యారణ్యుల వారు రాసిన మాధవీయ శంకర దిగ్విజయములు, అంటే మాధవాచార్యుల వారు అని వీరి పూర్వనామం అనమాట. సన్యాసాశ్రమం తీసుకోకముందు అప్పుడే రాసి ఉన్నారు అని మనం తెలుసుకోవాలి ఒకటి. లేదా వారికి ఆ పేరుతోనే ప్రఖ్యాతిగాంచి ఉన్నారు కాబట్టి ఆ పేరునే వారు విద్యారణ్యుల వారుగా ఉన్నా కూడా ఆ పేరుతోనే వారు ఈ కావ్యంని ఉంచారు అని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ నేను పీఠాధిపతిని, శృంగేరి ఆచార్యుణ్ణి అన్న ధోరణితో రాయలేదు వారు, నేను సామాన్యుడను, భక్తుడను అని. అందుకని కావ్యానికి పేరు అలా ఉంది, మాధవీయ శంకర దిగ్విజయం. అయితే అక్కడ శంకర దిగ్విజయములు దీని పేరు మనము పెట్టుకుంటున్నాం అందరూ గుర్తుపట్టడానికి మాధవీయము అని. విద్యారణ్యులు వారు ఇచ్చిన శంకర దిగ్విజయములు అన్నా అది సబబు, ఇంకా చెప్పాలంటే అది సరి అయినది. ఆ కాలంలో మాధవాచార్యులు వారు అంటే ఈ విద్యారణ్యుల వారి పూర్వాశ్రమంలో వారికి ఉన్న గొప్ప పేరు ప్రఖ్యాతి వేరే వాళ్ళకి లేదు. విద్యానగరాన్ని స్థాపించారు వారు, భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థించి కనక వర్షాన్ని కురిపించారు అపర శంకరుల వలె. అంత గొప్ప విద్యారణ్యులు వారు. అందుకని వారికి ఏ నామం పెట్టినా కూడా వారికి అది సరిపోతుంది అనమాట. అందుకే పూర్వనామం మాధవీయ అని కొందరు గుర్తుపట్టడానికి చెప్తారు. విద్యారణ్యులు వారు ఇచ్చిన మాధవీయ శంకర విజయములు అని మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. వారి గురువులు ఉన్నారనమాట. అసలు 10వ జగద్గురువు గారు మనకి శంకరాచార్యుల వారి నుంచి చూసినప్పుడు 10వ జగద్గురువు గారు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి అని ఉండేవారు. వారినే మనము శృంగేరిలో విద్యాశంకరాలయంలో చూస్తున్నాము. వారు పూర్తి వైరాగ్యం ఉన్నది కాబట్టి తర్వాత ఉత్తరాధికారిని నియమించి వారు లంబికా యోగంలో ఒక శివలింగ రూపాన్ని దాల్చి ఉన్నారన్నమాట. యథార్థానికి ఎవరికైనా యోగ మార్గము సరిగ్గా తెలిస్తే వారు చేయవలసింది ఏమిటంటే శరీరంగా ఉండదు, అది ఉండలేదు. మొట్టమొదట అర్థం చేసుకోవాలి, శరీరం పాడవుతుంది. కాబట్టి వారు ఒక చిన్న భూగర్భంలోకి వెళ్ళిపోయి వారి తపశ్శక్తితో ఒక లంబికా యోగం అంటారు దాన్ని, అలాగ వారు ఒక పెద్ద శివలింగముగా మారారనమాట. అది ఎలా ఉంటుంది అన్నది కూడా వారు ఉండగానే వారు ఆ చిత్రాన్ని వేసి మరీ ఇచ్చారు, ఇలా మారుతాను నేను అని. అంటే లోపలికి వెళ్ళి వారు చెక్కుకోవడానికి అలా లేదుగా, శబ్దాలు వస్తాయి కదా, అంటే కొంచెం విఘ్నత ఉంటే అర్థమవుతుంది ఆ విషయం. అది అనుకోకుండా శిష్యులు కొన్ని ఏళ్ళు అయ్యాక కంగారు పడి అది తీసేసరికి వెంటనే పూర్తిగా శిల్పం తయారవకుండా ఒక లింగాకారంలో ఉంది. ఆ కొన్ని విగ్రహాలు దాని యందు చెక్కబడ్డాయి అన్నమాట. దాని యొక్క నమూనా ఆలయం కూడా శృంగేరిలోనే వెనక వైపు ఒక చోటు ఉంటుంది, పాత శృంగేరి అంటారు అన్నమాట, పక్కనే ఉంటుంది అది. అక్కడ చూస్తే ఆ ఆలయంలో నమూనాది ఉంటుంది. ఆ చుట్టూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విద్యాతీర్థులు వారు అంటే శంకరాచార్యులు వారు ఉంటారు. అదే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చక్కగా ఆ లింగాకారంలో అక్కడ తెలుస్తూ ఉంటుంది అనమాట. లింగం అంటేనే నిర్గుణ నిరాకారము అని అర్థం, గుర్తు చిహ్నము అని అర్థం అనమాట. అందుకని వారంత గొప్పవారు. వారి యొక్క పరంపరలోనే తర్వాత వచ్చిన వారు భారతీ తీర్థ స్వామి, అంటే అప్పుడు ఆచార్యుల వారి పేరు కూడా భారతీ తీర్థులే. వారి తర్వాత వచ్చిన వారు లేదా ఇంచుమించు సమకాలికంగా కానీ తర్వాతనే చెప్తారు, వారు నియమించిన వారే విద్యారణ్య స్వామి అనమాట. ఇది గురు పరంపర, గురుత్రయం అంటారనమాట. అయితే శృంగేరిలో ఒక గొప్ప ఆచారం ఏమిటి అంటే ఇప్పుడు ఆ విద్యాతీర్థ మహాస్వామి వారు విదేహముక్తి అనడానికి లేదు, వారు ఇప్పుడు అక్కడ కూర్చొనే ఉన్నారు శృంగేరిలో విద్యాశంకర ఆలయంలో. అందుకని విద్యాశంకర పాద పద్మారాధక అని బిరుదావళిలో ఉంటుందన్నమాట. అంటే వారు ఉన్నారు, వారి అనుజ్ఞతోనే
అన్ని కార్యములు చేస్తున్నారని ఒక మర్యాద అనమాట. మనం కూడా ఆ ఎరుకతోనే విద్యాశంకర ఆలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉండాలి ఆ స్వామిని. ఇది అయితే విద్యారణ్యులు వారిది ఎందుకు ప్రమాణం అంటే, ఒకటి ఇప్పుడే చెప్పుకున్నాం, అంత గొప్ప పరంపరలో వచ్చారు, వారి సామర్థ్యం ఏం తక్కువ కాదు. అపరశంకరులు వారి కనకధార చేశారు, విద్యానగర సామ్రాజ్యాన్ని మొత్తం స్థాపించారు. ఇది వారి యొక్క కీర్తి. తర్వాత విజ్ఞానంలో ఏమి చేశారు, దానికి ఏమి తోడ్పడ్డారు అంటే సమస్త వేదముకి భాష్యాన్ని ఇచ్చారు. అదేమంత సామాన్యమైనది కాదు, అదేదో వ్యాఖ్యానము కమెంటరీ అనడానికి కాదు. భాష్యం ఎలా ఉంటుందో మనం భగవద్గీత పాఠాలు అవి వింటున్న వాళ్ళకి తెలుస్తుంది. అది ప్రతి పదానికి కూడా దాని సవ్యమైన అర్థం, సరి అయిన అర్థం ఉండాలి. కొత్తగా వీరు ప్రయోగించకూడదు. అది వ్యాకరణానికి కూడా సరిపోతూ ఉండాలి. అప్పుడప్పుడు ఎవరు ప్రశ్నించుకోవడానికి ఉండదు. అందుకని ఎప్పటికీ కూడా విద్యారణ్యులు వారు ఇచ్చిన వేద భాష్యమే శిరోదాయకం. అంటే అదొక మాస్టర్స్ డిగ్రీ లాగా అనమాట. వేదం చదువుతారు, తర్వాత ఏం చేస్తున్నాం అంటే విద్యారణ్యం చేస్తున్నాం అంటారు. అంటే ఏమిటి అంటే వారు ఈ వేద భాష్యాన్ని చదువుతున్నారు. విద్యారణ్య స్వామి ఇచ్చింది అంత గొప్పది. ఇక్కడ భేదాలు లేవు. ఏ మతం వాళ్ళు, ఏ సాంప్రదాయం వాళ్ళు, ప్రతి వారు కూడా విద్యారణ్య భాష్యాన్నే ఆధారంగా చేసుకుని తీరవలసినదే. అంటే వేదం ఇక్కడ అపౌరుషేయములు, ఈశ్వరుడి నుంచి వచ్చినవి వేదములు. యస్య నిశ్వసితం వేద అంటారు. ఈశ్వరుడి యొక్క ఊపిరులే వేదముగా వచ్చాయి అని. అంటే ఈశ్వరుడి యొక్క ఊపిరిలోకి అభేదము. అలాంటి గొప్ప వేదములకు సత్ప్రమాణములతో భాష్యాన్ని ఇవ్వగలిగారు అంటే వారు ఎంత స్థితిలో, బ్రహ్మీ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. అంత గొప్పవారు భక్తి భావనతో, వారి గురువుల యందు భక్తి భావనతో శంకర దిగ్విజయములు అన్న మహాకావ్యాన్ని ఇచ్చారు వారు. అందుకు ప్రమాణమై ఉన్నదన్నమాట. అంటే ఈశ్వర తత్వాన్ని ఎరిగిన వారు, వేదానికి భాష్యం ఇచ్చిన వారే, ఆ ఈశ్వరుడే శంకర భగవత్పాదాచార్యులుగా అవతారము చేసుకున్నప్పుడు వారి యొక్క చరిత్రను మనకి దిగ్విజయములను అందజేశారు అంటే వారే ఇవ్వగలరు. అదే సత్ప్రమాణమై ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అయితే శంకరులు ఎప్పటివారు అని ఒక చిన్ని సందేహం ఎప్పుడు అందరికీ ఉంటుంది. మనము దక్షిణామ్నాయ పీఠానికి చెందిన వారము. శృంగేరి వారు చెప్పేది సుమారుగా 788 CE కాలం నాటివారు అని చెప్తారు. మనం అది ప్రామాణికంగా తీసుకుంటాం. కొందరు 2000, 2500 చాలా చెప్తారు. ఇది చరిత్రలో ఎప్పుడూ ఉండే గొడవే. అయితే ఎవరు పడితే వాళ్ళు కాదు, మహాపురుషుల దగ్గర ఎప్పుడు ఈ చిక్కు ఉంటుంది. ఎందుకంటే ముఖ్య కారణం, ప్రతి వాళ్ళు మహాపురుషుడు ఒకడు వచ్చారు అంటే వీరు మావారు అని చెప్పుకోవడం ఒకటి అలవాటు. అందుకే రాములు వారు దగ్గర ఇదే ఉంటుంది. యథార్థాన్ని చూస్తే 1,000 సంవత్సరాల ముందు ఎప్పుడో యుగంలో ఉన్నవారు రాములు వారు. కొందరు చెప్తారు లేదండి నాసా వాళ్ళు ఏదో ప్రయోగం చేశారు అందుకని 17.5 లక్షల సంవత్సరాలు అంటారు. ఇంకొందరు చూస్తారు లేదు 10,000 సంవత్సరాలు, కొందరు 5,000 అంటారు, 6,000 అంటారు, వారి ఇష్టం. ఇక్కడ తెలియాల్సింది ఏమిటి, అలాగే రామాయణం కూడా ఎంతోమంది రాశారు రామాయణాలని. ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఎందుకు రాశారు వాళ్ళు? ఈ రాములు వారు ఎప్పుడు పుట్టారు అన్న ఇంగ్లీష్ డేట్ని కనిపెట్టడానికి కాదు. వీళ్ళందరికీ రామనవమి అన్నది అది స్థిరంగానే ఉన్నది. ఇంగ్లీష్ డేట్ దగ్గర వచ్చినప్పుడే వీళ్ళకి ఆ చిక్కు. ఎవరికి? నాస్తికులకిను రీసెర్చ్ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళకి. భక్తులకి ఎప్పుడూ లేదా ధోరణి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యం అయినది ఏమిటంటే ఎన్ని రామాయణాలు ఉన్నా, వారు ఏ కాలానికి చెందిన వారు రాములు వారు అని అన్నా, అక్కడ ఏమి జరిగింది అంటే అసలంటూ రాములు వారు ఉన్నారు. ఇన్ని కావ్యములు పుస్తకములు ఎందుకు వచ్చాయంటే రాములు వారి యొక్క చరిత్ర చెప్పి ఎవరికి వాళ్ళు తరిస్తూ పరులను తరింపజేయడం అన్న ముఖ్య ఉద్దేశం కాబట్టి. అట్లాగే శంకరాచార్యుల వారు అనేకమైన గ్రంథములు ఉన్నాయి అంటేనే శంకరులు అన్నవారు ఉన్నారు అని ఖచ్చితంగా ప్రమాణం అది. ఈ గ్రంథములన్నింటిలో కూడా శంకర దిగ్విజయములే చెప్పారు. కొన్ని చోట్ల ఇటువంటిగా కథలు మారచ్చు, కొన్ని చోట్ల వాళ్ళకి అర్థము కానివి తీసేయచ్చు. రామాయణాల్లో కూడా అలాగే జరిగాయి. కొన్ని ఘట్టాలు వాళ్ళు ఎలా సమన్వయం చేయాలో తెలియనప్పుడు దాన్ని విడిచిపెట్టేశారు కొందరు. అది వారి యొక్క అభిప్రాయం. కవి అన్నప్పుడే క్రాంతదర్శులు, వారికి స్వేచ్ఛ అన్నది కూడా ఉంటుంది. అందుకు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కానీ అక్కడ ముఖ్య ఉద్దేశం శంకరులను ఉన్నారు. వారి తిథి ఏమిటి అంటే జన్మతిథి వైశాఖ శుక్ల పంచమి, అది నిర్ధారణమే అయ్యింది. అది చాలు మనకి. ఇప్పుడు వారు ఎప్పుడు పుట్టారు అన్న దానివల్ల ప్రయోజనం మనకైతే ఏం లేదు. విచిత్రం, 4 పీఠాల వారు కూడా శంకరుల వాంగ్మయం అదే వాడుతూ ఉన్నారు కదా, అదే భాష్యం వాడుతున్నారు ప్రస్థానత్రయానికి, అవే స్తోత్ర వాంగ్మయాన్ని వాడుతున్నారు. అందరూ కూడా శృంగేరిలో కలిసినవి చూసాం. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉన్నప్పుడు కలిసి ఉన్న రోజులు ఉన్నాయి, అందరూ వచ్చారు. అలాగే ఈ మధ్య కూడా జగద్గురు విధిశేఖర భారతి మహాస్వామి వారు, జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా ఉత్తరాధికారుల్ని పట్టాభిషేకం చేశారు. వారి దగ్గరికి వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడుకున్నారు. అలాంటిది వాళ్ళెవరికీ కూడా లేని ఆ ఒక భేద దృష్టి, ఏది కేవలం ఈ డేట్ల గురించి మనము అనవసరం అన్నమాట. చాలామంది ఇది ఎప్పుడు ఏదో పెద్ద ప్రశ్న అడిగినట్టు.
ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని మన ముత్తాత గారి తండ్రి గారి పేరన్నా తెలుసా అని ప్రశ్నించుకుంటే మన వేలు మన నోరు మీదే పడుతుందన్నమాట. తెలియదు చాలామందికి. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలమా? తెలియకపోవచ్చు. అంత మాత్రాన ముత్తాత గారు వాళ్ళ తండ్రి గారు ఆ పరంపర ముందు వాళ్ళు లేనట్టు కాదే. ఎలా చెప్పగలం మరి ఉన్నట్టు అంటే, ఇక మనము ఉన్నాము అంటేనే వారి యొక్క కార్యరూపమై మనం ఉన్నాము, వారు కారణ రూపులై ఉన్నారు. కార్యకారణ సంబంధం ప్రతి ఒక్కడికి తెలిసినదే. అలాగే పీఠాధిపతులు ఆ వాంగ్మయ రూపంలో వారు చేసిన ఒక దిగ్విజయములలో శంకరాచార్యులు వారు ఇప్పటికీ ఉన్నారు. అది మనకి ప్రమాణము, సత్ప్రమాణము. దాని అందే భక్తి శ్రద్ధలు ఉంచుకోవాలి. కలికాలము కాబట్టి కలిపురుషుడు అనేక మందిలో ఆవేశించి భక్తి శ్రద్ధలను పాడి చేసే ఒక ప్రయత్నం పెట్టుకుంటూ ఉంటాడు. మనము దాని యందు విముఖులమై ఉండాలి. అందుకని ఆ సమాధానం మనం ఇప్పుడు నేను కూడా చెప్పవలసి దేనికి వచ్చింది అంటే, కనీసం ఈ శంకర సాంగత్యం వాళ్ళకి ఆ సమాధానము తెలియాలి, భక్తి అన్నది కుదురుగా ఉండాలి. అందుకని చెప్పాం. ఇన్ని కారణాల వల్ల శంకర దిగ్విజయములు విద్యారణ్యులు వారు ఇచ్చిందే సత్ ప్రమాణమై ఉన్నది. అందులో సందేహం ఏదీ లేదు. అది మనము తెలుసుకుంటూ, ఇది కావ్య రూపము, పురాణము కాదు. పురాణంకి కొన్ని లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ అని చెప్పి ఉంటాయి. అంటే సృష్టి ఎలా జరిగింది, ప్రతి సృష్టి ఎలా జరిగింది, ఏమి ధర్మ విజయములు ఎలా చేశారు, ఎవరు ఏ వంశములు ఎలా ఉన్నాయి అని చెప్పి అది ముఖ్య ఉద్దేశంగా చెప్పబడి ఉంటాయి. కావ్యములో ఎలా ఉంటాయి అంటే నవరసాలు ఉంటాయి. ఒక కథానాయకుడు ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే రామాయణంలో రాములు వారి వలె ఇక్కడ శంకరాచార్యులు వారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మనకి కథానాయకుడు ఉంటారు. వారి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఫలానా విషయం చెప్పలేదండి, ఫలానా విషయం చెప్పారంటే చెప్పరు. రామాయణంలో కూడా ఇంకొన్ని విషయాలు మాకు తెలియట్లేవు అంటే చెప్పరు. కావ్య సాంప్రదాయం అది. కావ్యంలో ముఖ్యముగా కథానాయకుడు చుట్టే తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే నవరసములు పలుకుతూ ఉంటాయి, మధురముగా ఉంటుంది, భక్తి భావనలు తెలుస్తూ ఉంటాయి. ఆ కావ్యమును అందించిన వారు నేను గొప్పవాడను అన్న భావనతో ఉండదు. అందుకే మీరు ఒక వాల్మీకిని చూడండి, ఒక కాళిదాసుని చూడండి, అలాగే విద్యారణ్యుల వారిని లేదా మాధవుల్ని చూసినప్పుడు కూడా వారు ఎంతో భక్తి భావనతో రాస్తూ ఉంటారనమాట. అసలు నేను రాయగలనా ఇట్లాంటి కావ్యం, ఇంత మహత్తరమైన కావ్యాన్ని నేను రాయగలనా, అంత గొప్ప చరిత్రను నేను అందరికీ అందజేయగలను, అయినా ప్రయత్నం చేస్తాను. పుష్పదంతుడు కూడా అదే అన్నాడు శివమహిమ స్తోత్రంలో. ఎందుకంటే ఎవరూ రాయలేరు, నేనే కాదు ఎవరూ రాయలేరు కాబట్టి వాళ్ళ బుద్ధికి వాళ్ళు రాశారు, నేను నా బుద్ధికి నేను రాస్తాను. ఎందుకు రాస్తున్నావు అంటే నేను తరించడానికి, గురు మాహాత్మ్యము, గురు చరిత్ర మనము తరించడానికి అని పెట్టుకోవాలి. విశేషం చక్కగా పంచమి తిథి, అది కూడా శంకరులకి సంబంధించిందే కదా, వైశాఖ శుక్ల పంచమి. ఒక నెలలో ఉన్నాం మనం. అందుకని ఇప్పుడు చదువుకుంటూ ఉంటే ఆ పంచమి తిథి నాడే అమ్మవారి అనుగ్రహంతో మనము ప్రారంభిస్తున్నాము. చాలా గొప్ప విషయము అని చెప్తూ మనం మధ్యలో కూడా స్తోత్రములు వచ్చినప్పుడు స్తోత్రములు విశేషంగా తెలుసుకుందాం. ఈ విజయములలో రుచి చూపిస్తారన్నమాట. తర్వాత అంటే ఇప్పుడు ఎలా చెప్పాను నేను, వాళ్ళ సంక్షేపంగా చెప్తారు. విజయములలో వాంగ్మయంలో పూర్తిగా ఉంటుంది. విజయములలో మీరు ఏ పీఠాన్ని ఎక్కడ పెట్టారు, ఏ దిక్కును పెట్టారు, అవి పూర్తిగా ఉండవు. ఎందుకు అంటే విడిగా మఠాంనాయ శాసనం అన్నీ కూడా శంకరాచార్యులు వారు ఇచ్చారు. శంకరుల లక్షణం కూడా అదే. ఒక చోట భాష్యం విన్న వాళ్ళకి తెలుస్తుంది, ఒక చోట అవ్యక్తం అక్షరం ఉన్నారంటే తర్వాత ఆ మాట వస్తే ముందు వలే అని రాసిస్తారు ఆయన. అన్నిసార్లు చెప్పక్కర్లేదన్నమాట, మనం చదువుకొని ఉండాలి. అందుకని అలాగా రిపిటేషను, డూప్లికేషన్ అవి ఉండవు గ్రంథాల్లో. ఉన్న సందర్భము వేరే అయి ఉండాలి, దాని అర్థము వేరే అయ్యి ఉండాలన్నమాట. అవే మనం అర్థం చేసుకుంటూ ఆ విద్యారణ్య స్వామి వారికి కూడా మనము నమస్కారం చేసుకుంటూ, అదంతా కూడా గురు పరంపర అన్నమాట, గురు త్రయములు అవన్నీ. అందుకని వారి యొక్క అనుగ్రహం మన యందు ఉండాలి. నిరంతరము కూడా మనం ఇదొకటి ఆనవాయితీలా పెట్టుకుందాం. ఇది ప్రారంభించినప్పుడు మనం చక్కగా ముందు ఉన్న వృద్ధ నృసింహభారతి మహాస్వామి వారి దగ్గర నుంచి మనము ప్రహ్లాద వరదో దేవో అని చెప్పి అక్కడి నుంచి మనం చక్కగా చదువుకుంటూ ఆ సాంప్రదాయాన్ని మనము ప్రారంభిద్దాం. అయిపోయాక ఆఖరిన 5 నిమిషాలు ఉంచుకుందాం. ఇది కావ్యమే కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, అవసరమైన చోట ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. ఇది వేదాంతం కాదు కదా. అందుకని మనం ఏం చేద్దామంటే ఆఖరణ సాధ్యమైనంత వరకు తోటకాష్టకం యొక్క పారాయణ 3-4 నిమిషాల కన్నా ఎక్కువ చక్కగా చదువుకుందాం. నివితీర ఆ శంకరాచార్యుల వారి యొక్క చరిత్రను మనం అవగతము చేసుకుని ఆస్వాదిద్దాము అని చెప్తూ ఒకసారి విద్యారణ్యుల వారి గురించి చెప్తున్నారన్నమాట. ఈ మనకి గురు పరంపరా స్తోత్రం అన్నది ఉంటాయి, ప్రతి గురువులది ఉంటాయి. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం అన్నట్టు. దాంట్లో అవిద్యారణ్య కాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుమాశ్రయే అని విద్యారణ్య స్వామి వారిని వర్ణిస్తూ ఉంటారన్నమాట, ప్రార్థించే ఒక శ్లోకం.
అవిద్య అన్న ఒక గొప్ప అరణ్యంలో తప్పిపోయి ఉంటారు జనాలందరూ. ఎటు వెళ్ళాలో తెలియదు, దిక్కు తోచదు. చీకటి అరణ్యం అంటేనే దట్టమైనది, దారి తెలియదు. అలాంటి చోట విద్యా మార్గోపదేష్టారం, విద్య అన్న మార్గము వేసి ఉన్నారు వారు, బాట. ఇప్పుడు అడవుల్లో మనకి దారి ఎలా తెలుస్తుంది అంటే, ఒక పెద్ద ఏనుగు అది నడుస్తే అది చెట్లని తోసుకుంటూ అది వెళ్తే అదే మార్గము. అది వెళ్ళింది అంటే నీళ్ళు ఉండుంటాయి అక్కడ, మార్గం ఉండుంటుంది అని. అందుకు గజరాజు అడవికి. అలాంటి యొక్క అడవిలో, అవిద్య అన్న అడవిలో విద్య అన్న మార్గాన్ని ఇచ్చిన వారు విద్యారణ్యుల వారు. అట్లాంటి గురువు గారికి మనము నమస్కారం చేసుకుంటున్నాము అని వారి ప్రార్థనతో కూడా మనం ప్రారంభిద్దాము. చేస్తూ మొట్టమొదటి శ్లోకము శ్రీ శంకర దిగ్విజయములు. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అన్నీ ప్రార్థించాలంటే ఇది సులువుగా చేసుకోవచ్చు అన్నమాట.